సింపుల్గా చెప్తాను లో హెచ్బి అంటే ఏంటి అని. నార్మల్గా ఉమెన్స్లో 12 to 15.5 ఆర్ 16 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఆఫ్ హెచ్బి ఉంటుంది. అలా కాకుండా 12 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం లో హెచ్బిగా కన్సిడర్ చేస్తాము. మన బాడీలో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఇది మన బాడీకి చాలా అవసరం. బికాజ్ ఇది ఆక్సిజన్ని మన బాడీలోని అన్ని పార్ట్స్కి క్యారీ చేస్తూ ఉంటుంది. సో మీ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటే మీ బాడీకి ఆక్సిజన్ సరఫరా ప్రాపర్గా ఉండదు. సో మీరు టైర్డ్గా వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని మెడికల్ టర్మ్స్లో ఎనీమియాగా కన్సిడర్ చేస్తాము. మీరు ఎప్పుడైనా గమనించారా, చాలామంది అంటూ ఉంటారు నాకు ఎప్పుడు టైర్డ్గా ఉంటుంది అని, కొంచెం పని చేసినా కూడా బ్రీత్ ఎక్కువ అవుతుంది అని, అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది అని. ఇవన్నీ లో హెమోగ్లోబిన్కి సిమ్టమ్స్ అయి ఉండవచ్చు. ఎస్పెషల్లీ ఉమెన్స్లో దీన్ని కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. బికాస్ పీరియడ్స్ వల్ల బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది అండ్ మెనీ టైమ్స్ ఫుడ్లో ప్రాపర్ ఐరన్ ఉండదు. ఇక్కడ ఐరన్ అంటే హిమోగ్లోబిన్ ఫామ్ అవడానికి ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్. లో హెచ్బి లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి సొల్యూషన్ ఏమిటి అంటే, ఫస్ట్ థింగ్ మన ఫుడ్ని కరెక్ట్ చేసుకోవాలి. మన డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ లీఫీ వెజిటేబుల్స్, బీట్రూట్, జాగరీ, డేట్స్ అండ్ లెగ్యూమ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏమిటి అంటే, మన డైట్లో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ లెమన్ ఆర్ ఫ్రూట్స్. ఈ వైటమిన్ సి అనేది మన బాడీలో ఐరన్ ఎగ్జాషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక స్మాల్ టిప్ ఏమిటి అంటే, మీల్స్ అయిన వెంటనే మీరు కాఫీ, టీ లాంటివి తాగకండి. బికాస్ అవి మీ బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ని స్లో చేస్తాయి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే, మీరు టైర్డ్గా ఫీల్ అవ్వడం నార్మల్ అని ఇగ్నోర్ చేయకండి. మీ బాడీ సిగ్నల్ ఇస్తుందని, అది మీ సపోర్ట్ని కోరుకుంటుంది అని గుర్తించండి. సింపుల్గా ఫీడ్ యువర్ బాడీ రైట్ అండ్ యువర్ బాడీ విల్ రెస్పాండ్ రైట్.